హలో అండి, అందరికీ వెల్కమ్ టు కుచ్చు స్పెషల్ డిషెస్. ఆలు క్యాబేజీ కుర్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. చపాతీ, పరోటా, పుల్కా, వట్టి అన్నంలోకి కూడా చాలా బాగుండిద్ది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ కుర్మా కోసం నేను 2 మీడియం సైజ్ బంగాళాదుంపలను తురుముకొని ఇలాగ నీళ్ళల్లో పెట్టుకున్నాను. నీళ్ళల్లో పెట్టడం వలన మనకి ఆలు అనేది రంగు మారదు. అలాగే క్యాబేజీని కూడా సన్నగా కట్ చేసుకొని వాష్ చేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసుకొని నూనె కొంచెం లైట్గా వేడి అయిన తర్వాత 4 లవంగాలు, 1 ఇంచు సైజ్ అంత దాల్చిన చెక్క, అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ అంత జీలకర్ర వేసుకొని జస్ట్ ఒకసారి కలపండి. ఇలాగ లైట్గా వేయించుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయలు ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. కొంచెం పింక్ కలర్కి వస్తున్నాయి అనుకున్నప్పుడు 2 మీడియం సైజు టమోటాలను సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే పసుపు 1 టీ స్పూన్, సాల్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా టమోటాలు వేసిన వెంటనే పసుపు, సాల్ట్ వేయడం వలన టమోటాలు తొందరగా ఉడుకుతాయి. టమోటాలు కొంచెం లైట్గా సాఫ్ట్గా అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకొని ఒకసారి బాగా కలపండి. కరివేపాకు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు, చాలా డిఫరెంట్ ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలాగ కరివేపాకు వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి టమోటాలు మెత్తగా అయ్యేదాకా ఉడికించుకోండి. టమోటాలు మెత్తగా అయిన తర్వాత మంట లో ఫ్లేమ్లోకి పెట్టేసి 3 టేబుల్ స్పూన్లు అంత పెరుగుని విస్కర్తో బాగా కలిపి వేసుకోండి. వేసుకొని ఒక 2-3 నిమిషాల పాటు కలుపుతూనే ఉండండి. ఇలాగా ఒక 2-3 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత కొంచెం ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అప్పుడు కారం, రెడ్ చిల్లీ ఒక 2 టీ స్పూన్లు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా లైట్గా ఆయిల్ సపరేట్ అవుతుంది అనుకున్నప్పుడు ధనియాల పొడి 1 టీ స్పూన్, అలాగే గరం మసాలా ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే జీలకర్ర ఒక పావు టీ స్పూన్ వేసుకోండి. లైట్గా వేసుకోండి, సరిపోతుంది జీలకర్ర. ఇలాగే జీలకర్ర పొడి కూడా ఒక పావు టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత మనం బంగాళాదుంప తురుము రెడీ చేసి పెట్టుకున్నాం కదా, బంగాళాదుంప తురుము నీళ్ళు మొత్తం వంపేసి వేసుకోండి. అలాగే క్యాబేజీ, సన్నగా కట్ చేసిన క్యాబేజీ కూడా వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ 5 నిమిషాలలో స్పెషల్ మసాలా ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఒక మిక్సీ జార్లో బ్లాక్ పెప్పర్ ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే 2 పచ్చిమిర్చి సగానికి తుంచుకొని వేసుకోండి. అలాగే పుదీనా, చేతి నిండా పుదీనా ఆకులు వేసుకోవాలి. పుదీనా ఆకులు చేతి నిండా వేసుకొని అలాగే కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి పొడి ఒక 3 టేబుల్ స్పూన్లు వేసుకోండి. మీ దగ్గర ఎండు కొబ్బరి పొడి లేకపోతే ఎండు కొబ్బరిని సన్నగా కట్ చేసుకొని కొంచెం వేయించుకొని వేసుకోండి. అలాగే కొంచెం నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పుదీనా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఇది ఒకసారి బాగా కలపండి. గ్రేవీని ఒకసారి బాగా కలుపుకొని మనం రెడీ చేసుకున్న పుదీనా పేస్ట్ వేసుకోవాలి. పుదీనా పేస్ట్ వేసుకొని అదే మిక్సీ జార్లో ఇంకొక పావు కప్పు నీళ్ళు వేసి ఆ నీళ్ళు కూడా వేసేయండి. వేసేసి ఒకసారి బాగా కలపండి. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 నుంచి 7 నిమిషాల దాకా ఉడికించుకోండి. 5-7 నిమిషాలకి లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు ఒక హాఫ్ గ్లాస్ లేకపోతే 1 గ్లాస్ నీళ్ళు వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోండి. సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని పైన మూత పెట్టేసి మీడియం టు లో ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల దాకా ఉడికించుకోండి. మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. ఇలాగా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత కారం ఒక హాఫ్ టీ స్పూన్, అలాగే సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. అలాగే కస్తూరి మేతి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత పైన మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేదాకా ఉడికించుకోండి. ఇలాగా కొంచెం లైట్గా ఆయిల్ సపరేట్ అవ్వడం స్టార్ట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకొని కొంచెం పుదీనా వేసుకోండి. అంటే 2 రెబ్బల పుదీనా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇలాగా కొత్తిమీర, పుదీనా వేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. అన్నం, చపాతీ, పరోటా, పుల్కా దేనిలోకైనా సరే సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి.